మేము బీటీ బ్యాచ్ అంటే ఏంటో నాకే తెలియదు. మేము పక్క తెలుగుదేశం పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలకు కేసీఆర్ గారు అభిప్రాయం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి వచ్చినాం తప్ప ఏదో స్వార్థాల కొరకు ఏదో వస్తుంది మాకు అని చెప్పి మేము రాలే. మాకు మంచి మంచి కాంగ్రెస్తోనూ పోరాడినాం. మేము కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టినటువంటి దాంట్లో మేము ఒక నంబర్ని. మాకేమో ఢిల్లీలో పరిచయాలు లేవు, దేశం దగ్గర పరిచయాలు లేదు. తెలంగాణ బిడ్డలు ఒక సమర్థమైన పోరాటం చేసి ఆడపిల్లల కాడకేసి వాళ్ళు ఒక సాగల ఐలమ్మలాగా పోరాటం చేసి ఆడపిల్లలు మోపిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కళాకారులు అందరూ చేసేటువంటి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. చరిత్రలో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ల గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు, ఉరిపెట్టుకోపోతావు. నువ్వు అసలు చరిత్ర గల ఈనురాలు నన్ను నువ్వు మాట్లాడేంత అర్హత, నా స్థాయి. నేను 5 సార్లు గెలిచాను, ఒక్కసారి గెలవలే. నేను ఒక ఎంప్లాయీ. నేను తెలుగుదేశంలో కూడా క్రమశిక్షణగా పెరిగి వచ్చాను తప్ప ఈయన కూడా అదే క్రమశిక్షణతో ఉన్నాం. ఉండి కూడా మాకు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద కానీ, ఎన్టీ రామారావు మీద కానీ, చంద్రబాబు మీద కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులలో మేము అందరం. నీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు వచ్చి ఒక ఎమ్మెల్యేల గౌరవాన్ని, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి హక్కులను ఇష్టం మాట్లాడుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి దొంగ దొరసాన్ని ఎవరు ఉన్నారంటే అది నువ్వే. మాట్లాడేది చరిత్ర. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100కి 100 రూపాయలు నీ మొత్తం చిట్టా చెప్తా. నేను మీ ప్రెసిడెంట్ చెప్తున్నాను, ఆంధ్రప్రభలు రాశారు, దీని జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కుత్తులపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అందులో అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాం. ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాం. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో చదవనే నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకి వచ్చి ఆస్తి కుక్కడిపోయిన ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 34 ఫ్లోర్లు పోతున్నావు. ఐడి పేర్లన్నా ఎప్పుడు ఉద్యమం చేసాము, తెలంగాణ ఉద్యమం చేసామని ఎప్పుడు చెప్పలేదు. ఈ రాదు ఎప్పుడు చెప్పినామో చెప్తాను మీకు. నేను బీటీ బ్యాచ్ అంటే బీటీ బ్యాచ్ దొరకదిరికి వచ్చాడు. మేమే రాకపోతే ఆ రోజు, మేమే 15 మంది రాకపోతే అప్పుడు ఉండే తెలుస్తుండే. నువ్వు తిరిగే తెలుస్తుండే, నువ్వు ఎంపీ అయ్యేది తెలుస్తుండే, ఇక నీకు ఎమ్మెల్సీ అయ్యేది తెలుస్తుండే. మాట్లాడు, నీ చరిత్ర మొత్తం ఇస్తాయి. రోజు ఇదే పని పెట్టుకుంటా నీ గురించి. ఏ జరుగుతుంది. మళ్ళొక్కసారి మా వాళ్ళ గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా నాయకుల గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చూస్తారు. నేనేం చేస్తాను, నా సంగతి నేను చూపెడతాను. అవి ఏం తెలుసు అంటే ట్రక్ పార్క్ గురించి, ఇండియా స్కూల్ నువ్వు కట్టినావు. మా సొంత డబ్బులు అవి, రమ్య గ్రౌండ్లో. అది గవర్నమెంట్ డబ్బులు కాదు. అది ఆడుకోతావు, అది చెప్తావు కథ. ఆడ పోతావు 307 పోతివి, తిడితివి ఉన్న ఎమ్మెల్యే గాంధీని తిడితివి. తెల్లారి పోతే కదా మా మాటలు బంద్. ఏది నీది? ఏం చేసుకున్నావు?
మన దాని మాట్లాడుతుందా అలా బంధు ప్రజలకు రేపే వేపిస్తుందా అని చెప్పావు 200 మంది కొలుగొడితే ఏమైంది? ఖచ్చితంగా నీ మీద పోరాడతా. నువ్వు చేసిన కబ్జాలు హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని మీద తీపిస్తా. ఎక్కడెక్కడ ల్యాండ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి రికార్డు. నేను కేసీఆర్ మీద అభిమానంతో ఇప్పుడు మాట్లాడలేదు. నేను నీ తెరువు ఎప్పుడు రాలేదు. నీ తెరువు నేర్చుంటే నా ఇంటి ముందు ఫోటో ఉండకపోతుండే. ఒక ఆడపిల్ల అని చెప్పి తీసుకొచ్చి బతుకమ్మ తీసుకొచ్చి ఆడిపించిన. ఆ రోజు నా తిట్టిరు కూడా ఎందుకు తీసుకొచ్చిన ఏమైనా ఊర్లో ఆడనీళ్ళు ఏమైనా ఆడనేపోతే నన్ను బదిలాడు ఆడిపించిన. ఒక ఆడపిల్లని మెచ్చుకుంటుందని అలా తెలంగాణలో పైసలు ఇచ్చుకుంటా 500 300 ఇచ్చుకుంటా ఎంబడి తెప్పుకుంటా జిందాబాద్లు కొట్టిపించుకుంటా కేసీఆర్ని నాశనం చేయాలి, కేటీఆర్ని నాశనం చేయాలి. అది అన్ననే నాశనం చేయాలని ప్రయత్నం చేసి తండ్రిని నాశనం చేయాలని ప్రయత్నం చేసేటామే ఇలా ఉద్ధరిస్తాడంట రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలతో నువ్వే ఉన్నావు. బీసీ బిడ్డలు లేరు, ఎస్సీ బిడ్డలు లేరు, మైనార్టీ బిడ్డలు లేరు, వాళ్ళు కాపాడుకోలేరు. ఇక నువ్వే బీసీ ఉద్యమం లేపితే ఇక బీసీలంతా పడితే ఎంబడి బీసీలకు చేత కాదు, నువ్వే దోసాన్ని చేతనవుతుంది. తీర్మానం మాల నువ్వే బీసీ గురించి మాట్లాడితే తీర్మానం మీద దాడి చేస్తావు. ఇది నీ పద్ధతి మార్చుకో. ఎవరిని దొరుకుతాను నడితే భయపడదేం లేదు. భయపడితే భయపడే పిండం కాదు. మేము హైదరాబాద్ ఉన్నాం, మాకు హైదరాబాద్ సంగతి తెలుసు. హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం. నువ్వు గెలుపుపోయి నీ అత్తగారింటి కాడ గెలుపుపోయి నీ దమ్ముంటే నీ పార్టీ పేరు మీద 18వ ప్లేస్ పోయి 20వ ప్లేస్ పోతావు. ఇక కాదు కదా నీ అత్తగారింటి కాడ పోయి నీ మొగని పేరు మీద నీ మామ పేరు మీద పోయి తిరిగి గెలువు. ఉద్యమం చేసా చెప్తున్నావు కదా. ఉద్యమం నేను ఇప్పుడు ఉద్యమం చేసామన్నా మన 29 నాడు కూడా మీరు చూసి ఉండొచ్చు. 29 నాడు నేను స్పీచ్ కూడా ఇవ్వలే, ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి. మన జిల్లా మీటింగ్లో మీరు చూడలేదు. నన్ను రంజిత్ అడిగినాడు ఏమన్నా స్పీచ్ చేయలేవని. నేను చేయలేనప్పుడు నేను ఎందుకు నేను ఈయన బాగుండదు కదా అని చెప్పా. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత హక్కు 4 దిగ్గానే అయిపోతుందా? కుక్కట్పల్లిలో 3 సార్లు గెలిపించారు. 46,000తో 48,000తో 72,000తో గెలిచినామంటే ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కౌన్సిలర్గా గెలిచాను, వైస్ చైర్మన్గా గెలిచాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. 86లో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్లో బిఎంఎస్కు టీఎన్టీఎస్కి ఎలక్షన్లు అయితే మేము టీఎన్టీసీ గెలవాలని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ రోజున నేను గెలవడం వల్ల ఈడ టీఎన్టీసీ టీడీపీడే గెలవకపోతే బిఎంఎస్ గెలిస్తే రిజైన్ చేస్తా అని ఆ రోజున 200 ఓట్లతో మా ఇంద్రారెడ్డి గారు ఓడిపోతే అన్న మాటకు రిజైన్ చేసి బయటకు వచ్చిన 40,000 ఎంప్లాయీని వదులుకున్నటువంటి వ్యక్తిని నేను. నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడున్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయనప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనేనా నీకు దొరికింది? అంటే నువ్వు ఏం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా. జాగ్రత్త ఉండు ఇప్పటి నుంచైనా. నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసిన పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదిలాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాన్ని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేర్లు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నేను. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్క దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసి 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా?
నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో, జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానం, ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72, 73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనిషాది లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావు ఏమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది బాలనగరాన్ని 30 ఎకరాన్ని మోహన్ కేడికి వచ్చి చెప్పు. 2021 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుని వీళ్ళ మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ నుంచి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు, మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంత ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉందో పట్ల పనిచేసాం. కానీ ఎవరి నుండి ఇబ్బంది పెట్టలేము. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీలోకి వెళ్ళలేదు ఆ రోజులో. మేము టీడీపీలోకి గెలిచాం అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కాము. మళ్ళొక్కసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. అర్థం చేసుకోవాలి. నీ చరిత్ర ఏది తెలంగాణ రాకముందు? నీ బతికేది? వేడికే వచ్చినావు? నీ మొగ నాస్తుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఎమ్మెల్యేల మీద, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలా? హైదరాబాద్ ఎమ్మెల్యేల అందరం కూడా 24 మందివి ఈ హైదరాబాద్ని డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీడైనా సరే ఈ రోజు వరకు పోరాడుతున్నాం. నాకు ముఖ్యమంత్రికి ఉన్న స్నేహితము చంద్రబాబు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టు స్నేహితం నాకు కోరుతాం లేదు. నిజంగా నీలాగా స్వార్థపరాలు అయితే నాకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చిన్న కొట్లాట కూడా లేదు. నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంత ప్రేమగా తిరుగుతుంటాం. టీడీపీలో అంత అభిమానంగా తిరుగుతుంటాం. ఆయన నేను అనేది లేదు, ఆయన నన్ను ఎప్పుడు అనేది లేదు. అంత ప్రేమగా, అంత అభిమానంగా, అందరికన్నా ఎక్కువ బాగుంటుండే రేవంత్ రెడ్డి నాతో అప్పటితోనే. అయినా కానీ అంత మిత్రుడైనప్పుడు కూడా, అంత కొల్లిక అయినప్పుడు కూడా మా పార్టీలో నువ్వు చెప్తున్నావు మా బీటీ బ్యాచ్ అని, మా బీటీ బ్యాచ్లో ఒక ముఖ్యమంత్రి ఏంటంటే కూడా సంతోషపడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి కింద పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తప్ప ఇతర స్టేట్లలో పోయి మంచి మంచి ముఖ్యమంత్రులను నాశనం చేసి ఎక్కడన్నా తెలంగాణ బిడ్డ లిక్కర్ కేసులో ఇక్కడ చరిత్ర ఉందా? రేవంత్ రెడ్డిని తిరుగుతుంటూ కేటీఆర్ తిరుగుతావా? ఏం మాట్లాడినావు నిన్న 6 షాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్రని. రూపాయలు తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి.
ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ పొద్దులేదు పాదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను, చూడండి 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసావు, తెల్లారేం చేసినావు, కథం. దాని గురించి మళ్ళీ మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిరుగుతావు, ఎమ్మెల్యేతో ఆదో సటల్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే, కేటీ రామారావు చేసేటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిరుగుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు ఎలగొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో వేడి కావాలంటే టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని ఇది రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నీ వంటోళ్ళు, నీ 100 మంది దోస్తులు ఏం కాదు. నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు ఓడిపోయావు. మరి అంత పెద్ద ఉద్యమకారుల మీద అంత ప్రేమ అభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుండి నువ్వు ఉద్యమకారానికి బీదోనికి ఈయనుండి ఉద్యమం మేము ఉద్యమం చేసామని చెప్పినామా? నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేశాను? నా జీవితంలో ఉద్యమం చేశాను ఎప్పుడైనా చెప్పానా? నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను. టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం. అంతేగాని నీళ్ళగా ఆ అబద్ధాలు చెప్పి హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులంట. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు. హైదరాబాద్ ప్రజలందరం కాపాడి ఇలా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మేమందరం కూడా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం ఒకటి చేసుకుంటా, నీట వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తట్టుకోలే తల్లి, గుర్తుంచుకోను. కాజాలు నాలుగు తిరిగి ఏమైంది? మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిని కూడా వెళ్ళినావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినాగా నేను. ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పార్టీ తిట్టినా కూడా 90 ముందు ఫోటో ఉంది. ఈ రోజున నువ్వు భయపడతావు అనుకుంటున్నామో, భయపడే మాధవరం కాదు. హైదరాబాద్ ఎమ్మెల్యేలంతా దొంగలని చెప్తున్నావు. నువ్వు సుఖమైందని నువ్వు జైలున్నామా, మేము జైలున్నామా? ఎందుకైనా జైలుకి ఆ జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇంట్లో కుక్క పేరు కూడా విసికే.